ఓకే. హే గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ హిందూపూర్ సాయిని. ప్రజెంట్ వచ్చేసి మనము హిందూపూర్ నుంచి పాలసముద్రం వెళ్ళే రూట్లో మీ అందరికీ తెలిసిందే రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. రోడ్డు వెడల్పు చేస్తున్నారు హైవేగా. సో దానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు అంటే రోడ్డు అయితే చేస్తున్నారు, అదే సంతోషమైనటువంటి వార్తే. కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, చెట్లు ఎన్ని కొట్టేసినారు చూడండి. రోడ్డు సైడ్లో ఉండే చెట్లన్నీ కొట్టేసినారు. అసలు దీనికి సంబంధించి పూర్తి డేటా మన పర్యావేత్త భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కదా, హిందూపూర్ భాస్కర్ రెడ్డి గారు, మీకు అందరికీ తెలిసే ఉంది. సార్ దగ్గర అయితే మొత్తం డేటా ఉంది. దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఈ చెట్లు ఎందుకు కొట్టేసినారు, ఈ చెట్లకి ఎంత పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని చెట్లు కొట్టడానికి, సో వీళ్ళు పర్మిషన్ తీసుకొని కొడుతున్నారా లేదంటే అది ఉల్లంఘించి ఇలా కొట్టుకుంటూ వెళ్తున్నారా, దాని గురించి మొత్తం అంతా డీటెయిల్స్ సార్తో అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. నేను ఒక పర్యావరణవేత్తని. మనము ఇక్కడ గోరంట్ల హిందూపూర్ రోడ్లో ఉన్నాము. 734 చెట్లకు కటింగ్ పర్మిషన్ ఇచ్చారు డిఎఫ్ఓ గారు. కానీ అది వద్దు, కరెక్ట్ కాదు, మాది రాయలసీమ, ప్రాబ్లం అవుతుంది ఆక్సిజన్ అని చెప్పేసి కలెక్టర్ గారితో మొరపెట్టుకోగా అతనేమో క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు ఇచ్చిన పర్మిషన్ని రద్దుపరిచి ఇతన్ని షిఫ్ట్ చేయండి ఈ చెట్లన్నీ అని చెప్పేసి ఇవ్వగా ఈయన కాంట్రాక్టరు అండ్ ఎన్హెచ్ఏ వాళ్ళు కలిసి నైట్ ఇవన్నీ మొత్తం 500కు పైగా పీకేశారు. నెక్స్ట్ డే వాళ్ళు ఎఫ్ఆర్ఓ గారిని నేను అడగగా లేదు, నాకు ఆర్డర్ రాలేదు అన్నారు. నేను ఆర్డర్ కాపీ ఇస్తే లేదు మాకు రైట్ రాయల్ గా రావాలా. అతని ఉద్దేశం ఏంటి? మాకు రైట్ రాయల్ గా రావాలంటే పీకేసుకొని లేనే కదా అతని ఉద్దేశము. కాబట్టి వీటి మీద వెంటనే చర్యలు. నెక్స్ట్ డే వాళ్ళని అదే రోజు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఎన్హెచ్ఏ డిఈ గారిని వాళ్ళు సంప్రదించగా వాళ్ళు కాంట్రాక్టర్ చెప్పి ఆపారు. లేదంటే ఉన్న చెట్లన్నీ మొత్తం పోయేవి. కాబట్టి వీటిపై తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుచున్నాను. దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళడానికి నేను రెడీ అయ్యాను. ఇంకొకసారి జరగకూడదు కదా, జరిగిపోయిందని వదిలేస్తే కాదు కదా. నెక్స్ట్ జనరేషన్ సిలిండర్స్ వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎట్లా తీసుకుంటున్నామో నెక్స్ట్ సిలిండర్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది. అలానే ఇంకోటి, ఈ చెట్లు ఉంటాయి కదా, నేను చాలా వీడియోస్లో అయితే చూస్తున్నాను, చెట్లని పీకేయడానికంటే చెట్లని స్వాప్ చేస్తారనమాట. అంటే ఈ చెట్టుని తీసుకొనేసి పక్కన పెడతారు. సార్ అలా ఏమైనా ప్రాసెస్ ఉంటుందంటారా? వీళ్ళు ఏమైనా దాన్ని అమలు చేస్తారా? ఖచ్చితంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అదే. ఈ చెట్లను తీసి ఇంకో చోటుకి షిఫ్ట్ చేయండి, లేదంటే పక్కన పెట్టి బతికిచ్చేయండి అని ఆర్డర్స్ వేశారు. కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారికి చెప్పి ఆర్డర్ చేసింది అదే, చెట్లు షిఫ్ట్ చేయండి అనే. వేరే కంట్రీస్ నుంచి కూడా తెచ్చి మన ఇండియాలో ఆలివ్ ఆయిల్ చెట్లు, మొన్న నా ఫేస్బుక్లో పెట్టాను చూడండి, ఆలివ్ ఆయిల్ చెట్లు తీసుకొచ్చి మన హైదరాబాద్కి షిఫ్ట్ చేశారండి వేరే కంట్రీ నుంచి. మనం ఇక్కడుండే పక్కన పెట్టలేమా, బతికించలేమా? కాబట్టి వీటిని షిఫ్ట్ చేసే బతికుండేవి, కానీ వాళ్ళు దౌర్జన్యంతో ఇవన్నీ తీసేశారని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే మనం ఒక చిన్న చెట్టుని పెంచడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, చూసుకోవచ్చు. ఇదేం చెట్టు సార్? ఇది మర్రి చెట్టు చూడొచ్చు. అసలు చూడండి, నాకు తెలిసి ఇది దాదాపు 100 ఏళ్ళు ఉండొచ్చు కదా సార్. దీనికి 100కు పైగా ఉంటది. ఎవరో ఇప్పుడు ఇది నాటిండే వాళ్ళు కూడా ఉంటారో లేరో, అలాంటి వాళ్ళు ఇది నాటి ఇంత పెద్ద చెట్టుని చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు జస్ట్ సెకండ్స్లో మిషన్లు పెట్టి సెకండ్స్లో దీన్ని ఇలా పడగొట్టేశారు. దీన్ని పెంచాలంటే కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. దీంట్లో ఎన్ని పక్షులు నివసించుంటాయి, ఎన్ని పక్షులు జన్మించుంటాయి. చాలామంది ఇక్కడ బస్ స్టాప్కి కూడా ఇక్కడ ఎండాకాలంలో ఈ చెట్టు కింద వచ్చి వెయిట్ చేసేవాళ్ళు అనమాట. చాలామంది ఇటు సైడ్ రోడ్లో వెళ్ళేవాళ్ళు, ఎక్కువ ఎండ ఉంటే ఇక్కడ ఆగేవాళ్ళు అనమాట. అలాంటిది ఇప్పుడు ఇలాంటి చెట్టును కొట్టేశారు. ఓకే, మనకు రోడ్డు వస్తుంది అంతా ఓకే. కాకపోతే ఈ చెట్లని తీసి ఆ సైడ్కి పెడితే ఈ చెట్టును కూడా మనం కాపాడొచ్చు కదా.
ఎవరో కొన్ని 100 ఏళ్ళ పెట్టిన చెట్టుని ఇప్పుడు జస్ట్ సెకండ్స్లో కొట్టేశారు. నిజంగా చాలా బాధాకరము. ప్రజలు కూడా మీరు కూడా అవగాహన తెచ్చుకోండి. ఇలా ఎవరైనా చెట్లు నరికితే ఒకసారి వెళ్ళి ప్రశ్నించండి. ఈ చెట్టుని స్విప్ చేయొచ్చు కదా, అటు సైడ్కి పెట్టొచ్చు కదా, ఎందుకు కొట్టేస్తున్నారు అని చెప్పి. నిజంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనేసి నేను కోరుతున్నాను. సార్ నిజంగా మీరు చేస్తున్న పని చాలా మంచిది సార్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చి ఇలాంటి వాటిని ఆపాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.